అనాథగానే నిలిచాను. నువ్వు రావా యేసయ్యా, నువ్వు రావా యేసయ్యా, నువ్వు రావా యేసయ్యా, నువ్వు రావా యేసయ్యా. ఎవరు లేక ఒంటరిని అందరికీ దూరమై, ఎవరు లేక ఒంటరినై అందరికీ దూరమై అనాథగా నిలిచాను. నువ్వు రావా యేసయ్యా, 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 నువ్వు రావా యేసయ్యా. రావాలేసయ్యా, స్తోత్రం చెప్పండి, కాస్త గట్టిగా చెప్పండి. నేను ఎంత గట్టిగా పాడాను, మీరు కూడా గట్టిగా చెప్పాలి. అసలు చప్పట్లు కొట్టి దేవునికి మీ స్వాగతాన్ని తెలియచే. ఆ దినాల్లో ఒక ఐడియా జీవితాన్ని మారుస్తుంది అనేవాళ్ళు. ఏమనేవాళ్ళు? ఒక ఐడియా జీవితాన్ని మారుస్తుంది అనేవాళ్ళు. అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు. ఐడియా జీవితాన్ని మార్చడం ఎంతవరకు నిజమో నాకు తెలియదు. కానీ ఒక పాట కళ్ళు లేని గుడ్డోడిని ప్రపంచానికి పరిచయం చేసింది. ఒకసారి చప్పట్లు కొడతారా? దేవునికి కొట్టాలి చప్పట్లు, గట్టిగా కొట్టండి. ఒక పాట కళ్ళు లేని గుడ్డోడిని ప్రపంచానికి పరిచయం చేసింది. ఈ పాట పాడుతూ 93వ సంవత్సరం అంతా దేవునికి సేవ చేయడానికి దేవుడు కృపించాడు. దేవునికి సేవ చేయడానికి దేవుడు సహాయం చేశాడు. ఈ విధంగా 93వ సంవత్సరం గడిచిపోయింది. 94వ సంవత్సరము జనవరి 31వ తారీఖు రాత్రి నేను దేవుని మందిరానికి వెళ్ళాను. దేవుని సేవకుడు నన్ను దేవుని మందిరానికి తీసుకొని వెళ్ళాడు. దేవుని మందిరంలో దేవుని వాక్యం వినబడుతుంది. యెషయా గ్రంథములో నుండి దైవజనుడు మాట్లాడుతున్నాడు. భయపడకో, పేరు పెట్టి నేను నిన్ను పిలిచాను, నీవు నా సొత్తు అని మాట్లాడుతుండగా దేవుని వాక్యము నా కోసమే ప్రభువు మాట్లాడినట్టుగా అనిపించి నన్ను నేను దేవుని సేవకు సమర్పించుకున్నాను. అదే సంవత్సరంలో 94వ సంవత్సరం మే నెల 15వ తారీఖున బాప్తిస్మం పొందడానికి దేవుడు కృపించాడు. బాప్తిస్మ సాక్ష్యం పంచుకుంటూ 94వ సంవత్సరం అంతా దేవునికి సేవ చేయడానికి దేవుడు కృపించాడు. దేవుని బిడ్డలారా, ఈ విధంగా 94వ సంవత్సరం గడిచిపోయింది. 95వ సంవత్సరం విశాఖపట్నంలో ఒక మంచి బైబిల్ కాలేజ్లో జాయిన్ అవ్వడానికి దేవుడు కృపించాడు. 95, 96, 97వ సంవత్సరం వరకు
బైబిల్ కాలేజీలో దేవుని వాక్యాన్ని నేర్చుకోవడానికి దేవుడు కృపించాడు. ఈ విధంగా 97వ సంవత్సరం అంటే బైబిల్ కాలేజ్ ఫైనల్ ఇయర్లో బైబిల్ కాలేజీలో చాలా కష్టపడ్డాను. నేను చిరిగిపోయి నిక్కర్లు వేసుకొని క్లాసులకు వెళ్ళేవాడిని. ఆ చిరిగిపోయిన నిక్కర్లు నాకు నేనే ఉదుక్కుంటే కొన్నిసార్లు ఆ బట్టలు ఉదుక్కుని రాయి తగిలేసి రక్తం వచ్చేసేది. చాలా కష్టపడ్డానండి. దేవుని బిడ్డలు ఇంటికి వెళ్తే అమ్మ అన్నం పెట్టేది కాదు. ఏవండి దిక్కుమాలి జీవితం అండి. 100 రూపాయలు కావలిస్తే ప్రార్థన చేసేవాడిని, 10 రూపాయలు కావలిస్తే ప్రార్థన చేసేవాడిని. దేవుని మీద ఆధారపడ్డమంటే ఏంటో కాలేజీలో దేవుడు నేర్పించాడు. 3 సంవత్సరాలు వాక్యాన్ని నేర్చుకున్నాను నేను. 3వ సంవత్సరం ఫైనల్ ఇయర్లో దేవుడు 3 రోజులు ఉపవాసం ఉండమన్నాడు. ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉండగా దేవుని స్వరము నాతో మాట్లాడుతుంది. నా కుమారుడా, నేను నిన్ను యెహోషువ వలె వాడుకుంటాను. నువ్వు ఎక్కడ అడుగు పెడతావో ఆ స్థలాన్ని నేను దీవిస్తాను అని ప్రభు నాతో మాట్లాడాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎప్పుడైతే ప్రభు నాతో మాట్లాడాడో దేవుని మహాకృపను బట్టి దేవుని సేవకుల చేత హస్త నిక్షేపణ చేయబడి అభిషేకించబడి బైబిల్ కాలేజీని ముగించుకొని వాక్య పరిచర్య చేస్తూ గాన పరిచర్య, పాటల పరిచర్య, సాక్ష్యము పంచుకుంటూ గ్రామాల్లో, పల్లెల్లో, పట్టణాల్లో తిరిగి సేవ చేయడానికి ఒక కళ్ళు లేని గుడ్డోడిని వాడుకున్న దేవుని పేరు యేసు. స్తోత్రం చెప్పండి గట్టిగా. మొదటగా నాకు బైబిల్ కాలేజ్లో అభిషేకం జరిగింది. రెండోదిగా గుంటూరులో పెరంగపురం అనే ప్రాంతంలో దేవుని సేవకులు రెవరెండ్ పీజే దేవసహాయం గారు అనే ఒక గొప్ప దైవజనుడు నా తలపైన ఒలీవల నూనె పోసి నన్ను అభిషేకిస్తున్నప్పుడు బలమైన పరిశుద్ధాత్మ శక్తి నన్ను తాకింది. స్వస్థత, వివేచన, ప్రవచన వరాల్ని దేవుడు నాకు ఇచ్చాడు. కొన్ని వేల పాటలు దేవుడు నాకు నేర్పించాడు. అంతేకాదండి, కొన్ని వేల వర్తమానాలు నాకు నేనే తయారు చేసుకొని బోధించగలిగే కృప దేవుడు నాకు ఇచ్చాడు. ప్రియులరా, నా వైపు బాగా చూడాలి, మీరు బాగా చూడాలి. దేవుని బిడ్డరా, ఈ కళ్ళు లేని గుడ్డోడు చేతులతో అనేకులకి బాప్తిస్మాలు ఇవ్వడానికి దేవుడు కృపించాడు. ఈ కళ్ళు లేని గుడ్డోడికి డాక్టరేట్, రెవరెండ్ బిషప్ అభిషేకాలను దేవుడిచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ కళ్ళు లేని గుడ్డోడు చేతులతో అనేక మంది సేవకులను అభిషేకించడానికి దేవుడు కృపించాడు. నా వైపు మీరు బాగా చూడాలి. కళ్ళు లేని గుడ్డోడిని వాడుకుంటున్న దేవుని పేరు నజరేయుడైన యేసు. స్తోత్రం చెప్తారు అందరూ ఒకసారి గట్టిగా. మీరు నా వైపు బాగా చూడాలి, బాగా చూడాలి. నా వైపు బాగా చూస్తున్నారు మీరు, చూడండి. దేవుని బిడ్డలారా, ఒకప్పుడు నాకు బట్టలు లేవండి, చిరిగిపోయి నిక్కర్లు వేసుకొని తిరిగాను రోడ్డు మీద. నేను అడుక్కున్నాను నేనే. నా వైపు చూస్తున్నారా? డబుల్ కాట్ మంచాల మీద పడుకున్న తర్వాత కుక్కు మంచాల సంగతి మర్చిపోకూడదు. మనం ఏ స్థితి నుంచి దేవుడు నిన్ను బయటకు తీసుకొచ్చాడో నువ్వు మర్చిపోకూడదు. ఒకప్పుడు నీ బ్రతుకేంటో, నీ జాతకం ఏంటో మర్చిపోకూడదు. దేవుని బిడ్డలారా, నా వైపు చూడండి. ఒకప్పుడు నేను బట్టలు లేనివాడిని, చిరిగిపోయి నిక్కర్లు వేసుకొని రోడ్డు మీద అడుక్కున్నాను. కానీ ఈరోజు ఎన్ని డ్రెస్సులు దేవుడు నాకు ఇచ్చాడో నాకే తెలియదు. దేవుడు విస్తారంగా దీవించాడు నన్ను. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒకప్పుడు నేను చెల్లో పడుకున్నాను. మా అమ్మ నన్ను ఇంట్లో పడుకోనిచ్చేది కాదు. చలి నా ప్రక్కన కుక్కలు పడుకునేవి. ఏమండి, ఒక మడత మంచం గుడ్డ వేసుకొని పక్కన పడుకుంటే నాతో పాటు కుక్కలు కూడా పడుకునేవి. ఈరోజు దేవుడు నన్ను ఎయిర్ కండిషన్ హోటల్లో పడుకోబెడుతున్నాడు. 5 స్టార్ హోటల్లో, 7 స్టార్ హోటల్లో దేవుడు నన్ను పడుకోబెడుతున్నాడండి. కళ్ళు లేని గుడ్డోడిని దీవించిన దేవుడు నిన్ను కూడా దీవించగలడు. ఆయన పేరు యేసు.
స్తోత్రం చెప్తే గట్టిగా చప్పట్లు కొట్టండి ప్రభుకి. హల్లెలూయా. ప్రియులారా, ఏ ఇంట్లో అయితే మా అమ్మ నన్ను పడుకోనివ్వలేదో ఆ ఇల్లు దేవుడు నాకు రాసిచ్చేసాడు. ఆ ఇల్లు అమ్మేసి మా అమ్మమ్మ గారి ఊర్లో కొన్ని లక్షలు ఖరీదు అయిన ఒక అద్భుతమైన ఇల్లు దేవుడు నా కోసం కట్టించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇల్లే కాదండి, ఆ ఇంటి పైన కొన్ని లక్షలు ఖరీదు అయినటువంటి అద్భుతమైన మందిరాన్ని దేవుడు కట్టాడు. ఆ మందిరంలో దేవుని సేవ చేస్తూ ప్రపంచమంతా తిరిగి సువార్త ప్రకటించడానికి కళ్ళు లేని గుడ్డోడిని వాడుకునే దేవుని పేరు నజరేయుడైన యేసు. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా అందరూ చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నాకు కళ్ళు లేవని మా తమ్ముడు నన్ను చేయి పట్టుకొని నడిపించడానికి ఇష్టపడేవాడు కాదు. అంటే గుడ్డోడు కదా, చెయ్యి పట్టుకుంటే అందరూ అదొకలా చూస్తారని. ఈరోజు నా చెయ్యేస్తే బాగున్ను అని ఆశించేవాళ్ళుగా దేవుడు చేశాడు. అంతేకాదండి, నన్ను చెయ్యి పట్టుకొని నడిపించడానికి దేవుడు నాకు ఒక మంచి భార్యనిచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. మంచి భార్యను దేవుడు నాకు ఇచ్చాడు. ఏమండి, నన్ను తల్లిలా ప్రేమించే ఒక మంచి భార్యను దేవుడు నాకు ఇచ్చాడు. అందరూ అన్నారు, ఆవిడ్ని కళ్ళు లేని గుడ్డోని చేసుకుంటావేంటే, నీకు ఎవడు దొరకలేదా అంటే ఆవిడ చెప్పింది, ఆయన కళ్ళు లేవు, నా కళ్ళున్నాయి, నా కళ్ళుతో మేమిద్దరం దేవుని సేవ చేస్తామని చెప్పింది. దేవుని సేవ చేసే అద్భుతమైన భార్యను దేవుడు నాకు ఇచ్చాడు. అందును బట్టి దేవునికి చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. హల్లెలూయా. ఈరోజు ఆర్టీసీ బస్ ఎక్కడానికి దిక్కులేని గుడ్డోడిని విమానాల్లో ప్రయాణం చేసే స్తోమత దేవుడు నాకు ఇచ్చాడు. అంతేకాదండి, నేను ఏ స్టేషన్ నుంచి ట్రైన్ ఎక్కి పాటలు పాడి అడుక్కోమన్నారో అదే స్టేషన్ నుంచి ఏసీ ఫస్ట్ క్లాస్లో ప్రయాణాలు చేయడానికి దేవుడు కృపించాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. అందరూ చెప్పండి హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఏ అమ్మ అయితే నాకు అన్నం పెట్టలేదో, మా అమ్మ నాకు అన్నం పెట్టలేదు ఒకప్పుడు. ఏ అమ్మ అయితే నాకు అన్నం పెట్టలేదో అదే అమ్మకు భోజనం పెట్టే భాగ్యాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. ఓసారి చప్పట్లు కొడతారా దేవునికి? గట్టిగా కొట్టండి హల్లెలూయా. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఈ రాత్రి ఒక సవాలు మీకు ఇస్తున్నాను. అదేంటో తెలుసా? నా వైపు బాగా చూడాలి. నేను మిమ్మల్ని చూడలేనండి, నన్ను చూడండి మీరందరూ. ఒక కళ్ళు లేని గుడ్డోడిని వాడుకోగలిగిన దేవుడు నీ జీవితంలో, నా జీవితంలో, మన జీవితంలో ఏదైనా చేయగలడు. ఆయన పేరు యేసు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. ఆయన అసాధ్యాలను సుసాధ్యాలుగా చేసే దేవుడు. ఆమేనంటారా? లేని వాటిని ఉన్నవాటిగా, ఉన్న వాటిని లేని వాటిగా మార్చగలిగిన దేవుడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈరోజు బైబిల్లో నుంచి నేను ఒక చిన్న వర్తమానము మీకు అందించి నా మైకును దేవుని సేవకులకు నేను మరలా అప్పగిస్తాను. ఒక షార్ట్ మెసేజ్, చిన్న సందేశాన్ని నేను మీకు అందించాలని ఆశపడతా ఉన్నాను. చూడండి, బైబిల్లో ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుదాం. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుదాం. నీవు దేవుని మందిరానికి పోయినప్పుడు ప్రవర్తన జాగ్రత్తగా చూచుకో. అది చాలండి ప్రియులరా. ఇక్కడ భక్తుడు అంటున్నాడు, దేవుని మందిరానికి పోయేటప్పుడు అంట మన ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలంట. చెప్పండి, ఎలాగ ఉండాలి? జాగ్రత్తగా ఉండాలి. 4 సంవత్సరాలుగా దేవుడి మందిరాన్ని కాపాడుకుంటూ వచ్చాడు.
ఈ మందిరములో ఎన్నో అద్భుతాలు దేవుడు చేశాడు, ఎన్నో ఆశ్చర్య కార్యాలు దేవుడు చేశాడు. మందిరంలో దైవజనుడిని దేవుడు వాడుకుంటూ ఉన్నాడు. దైవజనుడు ప్రార్థన చేస్తే ఎన్నో కార్యాలు జరిగాయి. ఇక్కడ దైవజనుడు ప్రార్థన చేస్తే ఎన్నో అద్భుతాలు జరిగాయి. అలాంటి ఈ మందిరానికి వచ్చే నీ ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుని మందిరానికి వెళ్ళేవాళ్ళు జాగ్రత్తగా ఉండాలండి. ఎలా ఉండాలి? జాగ్రత్తగా ఉండాలి. అందరూ చెప్పండి, ఎలా ఉండాలమ్మా? జాగ్రత్తగా ఉండాలి. దేవుని మందిరానికి వెళ్ళేవాళ్ళు సినిమాలు చూడకూడదు. దేవుని మందిరానికి వెళ్ళేవాళ్ళు అబద్ధాలు చెప్పకూడదు. దేవుని మందిరానికి వెళ్ళేవాళ్ళు పాపం చేయకూడదు. దేవుని మందిరానికి వెళ్ళేవాళ్ళు అక్రమ సంబంధాల్లో ఉండకూడదు. దేవుని మందిరానికి వెళ్ళేవాళ్ళు దేవుని వలె జీవించాలి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుని మందిరానికి వెళ్ళేవాళ్ళు దేవునిలా బ్రతకాలి. ఎలా బ్రతకాలి? దేవునిలా బ్రతకాలి. దేవుని లాంటి చూపు నీకు కావాలి. దేవుని లాంటి నడక నీకు కావాలి. దేవుడు లాంటి పడక నీకు కావాలి. దేవుని లాంటి స్వభావం నీకు కావాలి. దేవుని లాంటి ఆలోచన నీకు కావాలి. దేవుని మందిరంలో వచ్చే నువ్వు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. జాగ్రత్తగా ఉండాలండి. ఎలా ఉండాలి? జాగ్రత్తగా ఉండాలి. మాట్లాడరే, ఎలా ఉండాలమ్మా? ఎక్కడికి వెళ్ళేవాళ్ళు? దేవుని మందిరానికి వెళ్ళేవాళ్ళు. ఏమండి, మందిరానికి వెళ్ళలేని వాళ్ళ కోసం దేవునికి అవసరం లేదు. ఇక్కడ మందిరం బయట ఉన్న వాళ్ళ కోసం దేవునికి అవసరం లేదు. దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడంటే, మారు మనసు పొంది పాపము క్షమించబడి బాప్తిస్మం పొంది దేవుని మందిరానికి వచ్చే నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని మందిరానికి వెళ్ళి నీ ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఎలా ఉండాలి? జాగ్రత్తగా ఉండాలి. దేవుని మందిరానికి వెళ్ళేవాళ్ళు వేషధారులుగా ఉండకూడదు. దేవుని మందిరానికి వెళ్ళేవాళ్ళు వ్యభిచారులుగా ఉండకూడదు. దేవుని మందిరానికి వెళ్ళేవాడు త్రాగుబోతులుగా ఉండకూడదు. దేవుని మందిరానికి వెళ్ళేవాడు అబద్ధికులుగా ఉండకూడదు. దేవుని మందిరానికి వెళ్ళేవాడు జోసుకోలుగా ఉండకూడదు. దేవుని మందిరానికి వెళ్ళేవాడు దేవుని లాంటి మనసు కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అందరూ చెప్పండి హల్లెలూయా. ఈరోజు వ్యవస్థ పాడైపోయింది. ఏమైపోయింది? వ్యవస్థ పాడైపోయిందండి. కళ్ళు చెడిపోయాయి, నోరు చెడిపోయింది, నడక చెడిపోయింది, పడక చెడిపోయింది, సంఘాలు పాడైపోయాయి, క్రైస్తవులు పాడైపోయారు. అయ్యో దేవుని బిడ్డలారా, దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని మందిరానికి వెళ్ళి నీ ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్త. వార్నింగ్ ఇస్తున్నాడు దేవుడు, వార్నింగ్ ఇస్తున్నాడు. ఎలా ఉండాలి? జాగ్రత్తగా ఉండాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. అసలు ఎందుకు జాగ్రత్తగా ఉండాలి? ఎందుకు జాగ్రత్తగా ఉండాలంటే, దేవుని మందిరానికి వెళ్ళే ప్రజలే దేవుని మందిరాలు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుని మందిరమే మనమే దేవుని మందిరము. అందుకే మనము జాగ్రత్తగా ఉండాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. నేను త్వరగా ముగించేస్తాను. నా వైపు బాగా చూడండి. నేను ఈ రాత్రి మీ అందరి కోసము ప్రార్థన చేస్తాను. దేవుని బిడ్డలారా, 2 నెలలుగా ఈ మీటింగ్ కోసం మనం ప్రార్థన చేస్తున్నాం. మీరు దీవించబడాలి రాత్రి. మీ కుటుంబాలు కట్టబడాలి రాత్రి. మీరు వెలిగించబడాలి రాత్రి. మీరు అభివృద్ధి చెందాలి రాత్రి. ఈ సంఘము దీవించబడాలి. ఈ సేవకుడు దీవించబడాలి. మీరందరూ దీవించబడాలి. దీవించబడాలంటే మనము జాగ్రత్తగా ఉండాలి. చెప్పండి, ఎలాగ ఉండాలి మనం? అందరూ చెప్పండి అమ్మా. డాక్టర్ అంటాడు, నీకు షుగర్ వచ్చింది, జాగ్రత్తగా ఉండాలంటాడు. ఏమంటాడు? నువ్వు పంచదార తినొద్దు, నువ్వేం తినొద్దు, పంచదార తినొద్దు, నువ్వు టైంకి భోజనం చేయాలి,
రకరకాలు చెప్తాడు. ఈరోజు ఒక పరమ డాక్టర్ చెప్తున్నాడు నీకు, అమ్మా నీ కళ్ళు జాగ్రత్తగా ఉండాలి, నీ నోరు జాగ్రత్తగా ఉండాలి, నీ నడక జాగ్రత్తగా ఉండాలి, నీ పడక జాగ్రత్తగా ఉండాలి, నీ ఆలోచనలు జాగ్రత్తగా ఉండాలి, నీ తలంపులు జాగ్రత్తగా ఉండాలి, నీ క్రియలు జాగ్రత్తగా ఉండాలి, నువ్వు జాగ్రత్తగా ఉండాలి. అప్పుడు దేవుడు నీలో ఉంటాడు. నువ్వు జాగ్రత్తగా ఉంటే దేవుడు నీలో ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎవరిలో ఉంటాడు? దేవుడు నీలో ఉంటాడు. చెప్పండి చెప్పండి, ఎవరిలో ఉంటాడు? అందరూ చెప్పండి. యేసయ్యా నువ్వు నాలో ఉంటావా అని అడగండి. అనండి అమ్మా. యేసయ్యా అని పిలండి ఒకసారి. యేసయ్యా నువ్వు నాలో ఉంటావా అని అడగండి. నీలో ఉంటాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన నీలో ఉండాలంటే నీ కళ్ళు మారాలి, దొంగ చూపులు చూడకూడదు. ఆయన నీలో ఉండాలంటే నీ నడక మారాలి, దొంగ నడకలు నడవకూడదు. ఆయన నీలో ఉండాలంటే నీ మాట మారాలి, దొంగ మాటలు మాట్లాడకూడదు. ఆయన నీలో ఉండాలంటే నీ శరీరం మారాలి, నీ రూపు మారాలి, నీ నడక మారాలి, నీ పడక మారాలి, నువ్వు మారాలి. మారితే దేవుడు నీలో ఉంటాడు. యేసు రక్తమే. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆయన నీలో ఉండాలంటే నీకు మార్పు కావాలి. ఏం కావాలి? ఆ మార్పే జాగ్రత్త. నువ్వు దేవుని మందిరానికి పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. స్తోత్రం చెప్పండి గట్టిగా. ప్రియులరా, మోషే దేవుని మందిరాన్ని కట్టాడు. మోషే ఏం కట్టాడు చెప్పండి? దేవుని మందిరాన్ని కట్టాడండి. ఆ మందిరం ఇప్పుడు లేదు. ఏమండి వింటున్నారా? ఆ మందిరం ఇప్పుడు లేదు. దేవుని బిడ్డలారా చూడండి, బైబిల్లో ఊరికే నేను అవుట్లైన్స్గా చదివిస్తాను. ధ్యానిస్తే మనకి చాలా టైం అయిపోద్ది కాబట్టి నేను ఊరికే చదివిస్తాను. నిర్గమాకాండము 40వ అధ్యాయము 34-35 వచనాలు చదవండి. నిర్గమాకాండము 40వ అధ్యాయము 34-35 వచనాలు మనము చదివితే అక్కడ అద్భుతమైన మందిరం కనబడుతుంది. మేఘము ఏమండి? మేఘము ప్రత్యక్షపు గుడారమును కమ్మగా యెహోవా తేజస్సు మందిరమును నింపెను. చూసారా? మేఘము ప్రత్యక్షపు గుడారమును కమ్ముకుందంట. మేఘం అంటే ఏంటి? దేవుని మహిమ. మేఘం అంటే ఏంటి? దేవుని ప్రసన్నత. మేఘం అంటే ఏంటి? దేవుని శక్తి. మేఘం అంటే ఏంటి? దేవుడే ఆ మేఘము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇశ్రాయేలీయుల్ని అరణ్యములో నడిపించిన మేఘము, ఆరిన నేలగా, ఏమండి పగలు మేఘ స్తంభముగా, రాత్రి అగ్ని స్తంభముగా ఇశ్రాయేలీయుల్ని నడిపించిన మేఘము. ఆ మేఘము పాత నిబంధన కాలంలో మేఘము, క్రొత్త నిబంధన కాలంలో ఆ మేఘమే ప్రభు అయిన యేసు. స్తోత్రం చెప్పండి గట్టిగా. పాత నిబంధన కాలంలో మేఘము, కానీ క్రొత్త నిబంధన కాలంలో మేఘం అంటే ఏంటి? ప్రభు అయిన యేసుక్రీస్తు, పరిశుద్ధాత్మ. ఆయనే యేసు, ఆయనే కుమారుడు, ఆయనే పరిశుద్ధాత్ముడు. త్రిత్వములో ఏకత్వము కలిగిన ఒకే ఒక దేవుడు. పాత నిబంధన కాలములో మేఘమైన దేవుడు, క్రొత్త నిబంధన కాలములో ప్రభు అయిన యేసు క్రీస్తుగా ఉన్నాడు. ఆయన పేరు యేసు. స్తోత్రం చెప్పండి గట్టిగా. అది మోషే కట్టిన మందిరం. ఎవరు కట్టిన మందిరం? అది మోషే కట్టిన మందిరం. మేఘము ప్రత్యక్షపు గుడారమును కమ్మగా యెహోవా తేజస్సు మందిరమును నిండుకుంది. ఏమండి? మోషే ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్ళలేకపోయాడు. అక్కడ దేవుని శక్తి కుమ్మరించబడింది, దేవుని అభిషేకము కుమ్మరించబడింది, దేవుని ప్రసన్నత కుమ్మరించబడింది. ఇశ్రాయేలీయులు దేవుని శక్తిని అనుభవించగలిగారు. దేవుని కార్యాలు జరిగాయి అక్కడ. స్తోత్రం చెప్పండి. ఏ కార్యాలు జరిగాయి నాన్న? దేవుని కార్యాలు. నా వైపు మీరు బాగా చూడాలి. చదువునానా?
మేఘము ప్రత్యక్షపు గుడారమును కమ్ముకొనగా యెహోవా తేజస్సు మందిరమును నిండెను. ఆ మేఘము ఆ మేఘము మందిరము మీద నిలుచుట చేత మందిరము యెహోవా తేజస్సుతో నిండెను. కనుక మోషే ప్రత్యక్షపు గుడారమును అబ్బా ఎంత తేజస్సు అది, ఎంత మహిమ, ఎంత ప్రసన్నత, ఎంత ప్రభావము. నేటి మందిరాలు అలాంటి మందిరాలుగా మారలో గాక. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏమండి, ఇప్పుడున్న మనుషులందరూ ఆ మందిరపు మహిమను చూడాలంటే మన బ్రతుకులు మారాలి. చెప్పండి ఏం మారాలి? అందరూ చెప్పండి ఏం మారాలి? ఏమండి, సీరియల్ చూడకూడదండి, సినిమాలు చూడకూడదండి, అబద్ధాలు చెప్పకూడదండి, మూతులకి రంగులు రాయకూడదండి, జుట్టులకి రంగులు రాయకూడదండి, సోకులు బడాయిలు తగ్గించాలండి, పోజులు కొట్టకూడదండి. ఏమండి, పోజులు కొట్టకూడదండి, బడాయిలు చేయకూడదండి. మనందరము దేవుని మేఘము కమ్మి మందిరముగా మారిపోవుదము గాక. స్తోత్రం చెప్పండి గట్టిగా. బాగా వినాలి. మోషే దేవుని మందిరాన్ని కట్టాడు, కానీ ఇప్పుడు ఆ మందిరం లేదు. మరి ఇప్పుడున్న మందిరం ఏంటి? ఏమండి, ఇప్పుడున్న మందిరం ఏంటి? వాట్ ఈస్ ద చర్చ్? నానా ఇది చూడండి కొంచెం. ఇప్పుడున్న మందిరం ఏంటి? ఏమండి, మందిరము కావాలి. దేవుడు నివసించడానికి మందిరము కావాలి. దేవుడు సంభాషణ చేయడానికి మందిరము కావాలి. దేవుణ్ణి ఆరాధించడానికి మందిరము కావాలి. దేవుని మేఘము మందిరం మీద నిండాలి. మందిరంలో పాపం ఉండకూడదు, మందిరంలో కుళ్ళు ఉండకూడదు, మందిరంలో కుట్ర ఉండకూడదు, మందిరంలో అసూయ ఉండకూడదు, మందిరంలో పగ ఉండకూడదు, మందిరంలో దేశం ఉండకూడదు, మందిరంలో దేవుడు ఉండాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. మందిరంలో దశమ భాగం ఉండాలి. చెప్పండి, మందిరంలో ఏముండాలి? దశమ భాగం ఉండాలి. మందిరంలో సేవకుడు పోషించబడాలి. మందిరంలోకి వచ్చే ప్రతిదీ యాజకుడు తినాలి. మందిరంలో యాజకుడు ప్రజల కోసము నిత్యము ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా.